ఈ రోజుల్లో క్రైస్తవులు ఏనా పాటించిన రుచికి లెంట్ దినాలు కానీ పాటించినవి. అసలు లెంట్ సరేనాయి ఇది సరే. లెంట్ ని ఇంగ్లీష్ పదానికి అర్థము వసంత కాలము. వసంత కాలం. ఈ లెంట్ దినాలక ఎచ్చంటే స్టార్ట్ అనేకి బాస్మ బుధవారం అంటే ఈస్టర్ వరకు తెలుసు కదా. బాస్మ బుధవారం అంటే ఈస్టర్ వరకు స్టార్ట్ అను. ఈ 2025 సంవత్సరం ఎచ్చంటే స్టార్ట్ అవుతూ మార్చ్ 5వ తారీఖు ఎచ్చే వరకు స్టార్ట్ అన్నాడు. ఏప్రిల్ 17వ తారీఖు వరకు. ఏప్రిల్ 18వ తారీఖు ఈస్టరా గుడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంటుంది. 2025 సంవత్సరం అంతా మార్చ్ 5 ఏప్రిల్ 17 వరకు స్టార్ట్ అయ్యి ప్రతి క్రైస్తవులు చర్చ సరి ఏనాకి ఉపవాస ప్రార్థనలక ఎన్ని ప్రార్థనలక లెంట్ శ్రమ దినాలక అంచినది. ఏం దినాలక అంచినది? శ్రమ దినాలక. అసలు క్రైస్తవునికి నాకు క్వశ్చన్ అడిగించాయి. క్రైస్తవునికి శ్రమలుక హెచ్చరికలు అనిపిస్తుంది. ఏనాయి పాటకేనాయి కదా. క్రైస్తవుడై నందుకు బాధని తెలిసి బాధను భావించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తన బ్రతుకులో. క్రైస్తవులు అంబారిస్కేలా సుఖపడాలూరికే, ఎప్పుడు శ్రమాలకే, ఎప్పుడు బాధలకే. కానీ ఏనాంచినరీచికి క్రైస్తవులు ఈ రోజుల్లో ఏనాంచినరీచికి మిగతా రోజుల్లో సుఖంగా మారో మంజలొచ్చు. కానీ 40 రోజులు యేసుక్రీస్తు మచ్చేసి కాబట్టి 40 దినాలు 40 రోజులు మీరు ఉపవాసాలుక శ్రమ దినాలుక పాటించద్దు అని వేసినది. కానీ అసలు నిజమైన విశ్వాసికి ఎప్పుడు శ్రమలే కదా, ఎప్పుడు బాధలే కదా, ఎప్పుడు శ్రమ కూటాలకే డోయిరు కదా, శ్రమే కదా. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు లేదా పాస్టరంగా ఆతరివా ఏనాదకి వేషీలు. నిజమైన క్రైస్తవుడికి 365 రోజులు శ్రమలకే డోయిను. కానీ ఈ రోజుల్లో 40 రోజులే మాత్రం శ్రమ దినాలు కాంచినవి. అవునుగా 40 రోజులు మాత్రము శ్రమ దినాలు కాంచినవి. మీకే ప్రశ్న అడిగించాలి. 40 రోజులు మాత్రమే ఉపవాసం మనకి వేస్తుంది 40 రోజులే ఉపవాసం మంచికి లేదా జీవితాంతం ఉపవాసం మంచి. ఒక 40 రోజులు ఉపవాసం వచ్చేసరి నేను అనిలుగా చాలా మంది భక్తి పాటించేది. కొన్ని నెలలైతే ఎవరి సుఖాన్ని ధరించడం నల్ల సుఖయ కాడి సుఖయ తర్వాత అయినాయి పూసయ తర్వాత సెప్పూతురు అన్న తర్వాత ఈ సుఖాన్ని రకరకాలు కూడా కదా. ఏనాయి స్వామియ తర్వాత అయినది వేస్తుంది ఫాస్ట్ గా భక్తంగా వేసుడైన కదా. అంటే ఎలుతి భక్తుడు తిని నేను 40 రోజులు అయితే ఎవరైతే కొన్ని లిమిట్ గా కొన్ని నెలలు అయితే మానకిండేది. ఎంబీఓ తన శ్రీశైలము సింహాచలం మధ్య గుండు కొట్టామా వార్తీసారి మొత్తం ఉంగ చింజాలొచ్చు ఏనాకి ఆలోచు అన్ని కాలొచ్చు. నెలల వరకు లేదా రోజుల వరకు రెండు డ్రెస్ మెదాడైనది. ఎత్తులకి క్రైస్తవులు 40 రోజుల వరకు అయితే ఇంజనీర్ ఏనాజినరీ 40 రోజుల వరకు అయితే తర్వాత శ్రమ దినాలకు వెళ్ళావు ఇంజనీర్ తర్వాత. అసలు ఈ రోజుల్లో ఉపవాసం అన్న ఇంజనీర్ కదా. ఏది సాధ్యమేకి క్రీస్తులో నమ్మితే అన్ని సాధ్యమే ఇంజనీర్ కరెక్టే. కానీ ఉపవాసం అసలు ఈ రోజుల్లో కరెక్ట్ ఏవాస్కే హెరికిను. తర్వాత ఉపవాసం ఈ మార్చి నెలతే పోయినా ఇంచికి మార్చి ఏప్రిల్ నెలతే పోయినా ఇంచి తర్వాత శ్రమకాలం మీకు 40 రోజులేనా.
మిగిలిన దినమంతా నేను సుఖంగా బ్రతికి మంతు దిక్కి. ఇది ఒక ఆచారంగా వాహీన. ఇది ఈ లెంట్ అయినాయి ఆచారంగా వాహీన గమనించింది. ఈ లెంట్ డేస్లను డిస్ అనేది ఒక ఆచార ప్రణంగా పెట్టినవి అట. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ లెంట్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తుకు శకము 325 నాటి నైసియా కానన్ల నుండి ఉద్భవించింది. అసలు ఈ లెంటు దినాలన్నది మనిషి ప్రవేశం కిత్తాయి. ఈ లెంటు దినాలుగా అంబాస్ కిత్తాయి, అంబాస్ సృష్టించాయి మనిషి దేవుడికి దేవుడికి ఎలా వేస్తసి ఉపవాసం మంజు చేస్తసి. కానీ ఎవరి వేషధారణ ఉపవాసం వచ్చేది. ఒకప్పుడు లెంటు దినాలుగా ఉపవాసము మంజుది దేవుడు వేస్తసి. కానీ కొత్త నిబంధన కాలంలో మన దుంజి అంబి అహిలే ఏంటండి. కాబట్టి హేరికిది సరి గత సంవత్సరం వీడియో మింగే హెచ్చరిదానికి మీరు పుంజాంజరి ఒక పాస్టర్ గారికే లీనంగా చాలా సీరియస్గా మంజ ఉపవాసం మచ్చరు ఏనా తిన్నానా దేవునితో హత్తు నయించుకరో పాస్టర్ గారు వేస్తేసుకే ఏదందకి కెన్యా కిల్పి ఫ్రాన్స్ లో దారుణంగా ఒక సంఘటన చోటు కాకూడదే. ఈ క్లిప్పు ನಾನು మెథాలి ప్రయత్నం చేయమని వెంచు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ను ఆయన భార్య సహా మరికొందరిని దర్యాప్తు చేస్తున్నారు. శకహోలా అటవీ ప్రాంతంలో తవ్వే కొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏమీ తినకుండా చనిపోతే నేరుగా క్రీస్తును కలుసుకోవచ్చంటూ పాల్ మెకంజీ అనే పాస్టర్ చేసిన బోధనే వందల మంది మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ను ఆయన భార్య సహా మరికొందరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శకహోలా అటవీ ప్రాంతంలో బయటపడిన మృతదేహాల సంఖ్య 201 దాటగా మరో 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది 6 రోజుల్లో గత సంవత్సరం జరిగిన యథార్థ సంఘటన. ఇది న్యూస్ మీడియా తరి ఉద్యోగశీలోది ఖచ్చితంగా జరిగితే ఓకేనండి. ఒక పాస్టర్ గారు ఇలా అనమాట సలహా సూచనలు. మీరు ఉపవాసం మంజు చాలా లీనంగా మంజు ఏ గుహాన టీ గుహాన మచ్చిసరి మింగే దేవుడు హాటో అనేసి ఈజీ అయినా హాచరి ఆకర్తకి మట్టి పాల హాచరి అసలు నేనేనా ಅದಕ್ಕೆಲ್ಲ ఉపవాసం అన్నాయి బైబిల్తో అంబీమన్నాయి ఎవరికి ఆలోచన కాకూడుతుంది కదా నేటి క్రైస్తవులు. కానీ నేను ಅದಕ್ಕೆ ఇవ పుంజీలో అసలు పాస్టర్ గారుగా నియమింపబడాని ఒక సంఘానికి పెద్ద ఈ విషయాలకి ఏనాదకి పుంజీలోసి ఎప్పేసి పత్రికత 4:29 ఏనాజమనేచికి వినువారికి మేలు కలుగునట్టు రాచకూడదు. ఎప్పేసి పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్టు క్షేమాభివృద్ధి కలుగునట్టు మాత్రమే మాట్లాడవలెను అని ఒక మాట మన చదువు ఫాస్ట్ గా సిమోన్ 29 ఎఫెసు పత్రిక 4:29 ఫాస్ట్ గా తీసి చదవాలి. 29 వినువారికి వెన్నరకి మేలు కలిగినలే అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమే పలుకుడు. ఈ బయటికి పాస్టర్ గారుగా లేదా సంఘానికి పెద్దగా మనరి సలహా సూచనలకు హీనరి అవసరానికి అనుకూల వచనము పలికినాయి. అవునుకా ఉపవాసం మచ్చి అదే ఖచ్చితంగా మన మొత్తం మచ్చి అదే ఇది ఒక ఆర్డర్ రిలీజ్ కి స్ట్రిక్ట్ గా అనమాట. ఖచ్చితంగా మంజు ఇది వెస్తన ಹೆಚ್ಚು ఆరోగ్య పరిస్థితి నింగే వేరు ఆరోగ్య పరిస్థితులకు మన తుప్పుజానికి 2 ఆరోగ్య స్థితులకు ಇಲ್ಲ. అవునుగా తుప్పుజానికి నెహి జీవ మనకి రోరకి ఆడా జీవ మన
రోనకి బలహీనత మనే, రోనకి నోమెరి మనే, రోనకి జబ్బు మనే, రోజు బలంగం అనేసి దిడ్డంగం అనేసి ఎవరు ఉపవాసం మందలాడినేసి. మరి బలహీనుడు కానీ పాస్టర్ గారు ఏనాది బోధించినేసి ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండవలను, అప్పుడే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు ఇది బోధించాడు. అసలు ఈ లెంట్ దినాల గురించి మారు కొన్ని విషయాలకు మార్పు వచ్చింది. ఇదే ఒక మాట తెలిసి ఇలా ఆచరణ కితి ఈ ఆచరణ తొలవాహిని మనిషి ప్రవేశపెట్ట మనిషి కల్పితసి అంటే ఒకప్పుడు ఇవి దేవునికి దగ్గరగా కియాతకి ఇలాంటి దినాయనని ఉపయోగించేసి మనిషి తను ఆలోచించాడు. దేవునికి ఉపయోగకరంగా ఈ లెంట్ దిన పాటించేసరి దేవునికి దగ్గర సంబంధం కలగాడు రీచి. కానీ ఈ రోజు ఇవి సాధ్యమానుకు 40 రోజులు ఉపవాసం మందలాడినారు. ఖచ్చితంగా టీ గొసి ఉపవాసం మందలాడినారు, ఏయు గొసి ఉపవాసం మందలాడినారు, బిస్కెట్ కచ్చించి ఉపవాసం మందలాడినారు. ఆంధ్రవార అప్పుడు ఒకసారి మీటింగ్ జరిగేటట్టు జేమ్స్ మాయ మాత్రం మా టీచర్ మెస్సాలం కానీ మిగతాదంతా తింటూ ఎప్పుడు జన ఉపవాసం వచ్చేది సరే కెస్క పేరున్నాయి నేనే మచ్చం నీంచి కానీ జేమ్స్ మాయం అనేసి ఇలా ఏమన్నాయి కదా. మిగతాదరేనా ಅದಕ್ಕೆ తింటూ సహా కెస్క పెరాలు పెరనాయి ఎవరు మన్ను మిచ్చరి నిబంధన కాకూడతారు ఎచ్చరు జాడేతారు 3 రోజులు తిన్నాను మంజరి జలే కెస్క పెరేది జబ్జాగా 12 గంటలు ఆడితే 4 గంటలు ఆడితే మా పాస్టర్ గారు స్కెలా పెరేది తర్వాత మాడిపోవచ్చే కడపంతా. అంటే ఎవరు స్టిట్టుకి ఇస్తారనమాట. మరి ఏ బోధకులు అంటే ఏ పాస్టర్ గారు ఏ సలహా సూచన ఇస్తాయే కరెక్టా, మిగతా వాళ్ళు కిస్కపెరాస్తారు. కాబట్టి మంజల ప్రయత్నం కిత్తరి 1 గంట 2 గంటలు ఒక రోజు పుల్లవాರ ಆಚರಿ ಎಷ್ಟೇನಾ ಆಚರಿ ಮೇಣೆ ಚಿಂಜಾಲ್ ಮಾಟೇರಿ ಎದು మీరు హెచ్మిటానైదు మాం బజినమి ఇన్ని పరిస్థితులు వస్తాయి. కాబట్టి అసలు ఈ ఆచరణ వాహిని ఒక 2 దినాలు కానీ మరి ఆచరించవచ్చుకి ఇచ్చిని వాక్యం దేనికినో గలతి పత్రిక 4:10 తస్కెలా ఒక మాట మనే ఈ ఆచరణ వాహిని ఆచరణాతి మీరు ఆచరించి జరిగిన మాట మనే కేకుదు సేమను పాత్రి చదివి వినిపించాలి. నేను 30 నిమిషాల లోపు గలతి పత్రిక 4:10 గలతి పత్రిక 4:10 4:10 ఇంకా హెరిగేదు మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములను సంవత్సరములను ఇంకా హెరిగేదు దినం కానికే ఓడే నెలానికే ఓడే సంవత్సరాలకే వాళ్ళు ఆచరించినాయికే ఏనాది ఆచరించినాయి దినం కానీ ఏమి దినంకి ఆచరించిన ఈ రోజులో క్రైస్తవులు క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 ఇది దినంక ఆచరించినాయి. తర్వాత ఆదివారం మీదే చర్చికు గినాయి మిగతా రోజులు ఇది దినంక ఆచరించినది. కానీ ఎల్లప్పుడు కిన్నాయిని సంగతి కొత్త నిబంధనతో మన్నైన సంగతి పుంజాలు క్రైస్తవులు ఆదివారం క్రైస్తవులు తర్వాత పండుగని ఆచరించిన దినం కానీ మాసంక అంటే మాసము సరే నెల ఏనికి డిసెంబర్ నెలత క్రిస్మస్ వానే ఏ నెలత ఇదే చర్చితవా గట్టి భక్తుడుగా వాహేడైనది. తర్వాత దినము 25వ తారీఖు. తర్వాత సంవత్సరము 2026 ఇది మారు ఈ దినాలు కానీ కేటాయించినాయి అన్నమాట. ఇదే వేసినసి మీరు దినములను మాసములను ఉత్సాహ కాలములు ఉత్సహించే కాలము ఉత్సాహ కాలములు ఇచ్చి పండగ రేని జరిగింది కదా రోని జాతర ఎలాంటి జాతర జాతరకి రోని జరిగింది కదా ఎచ్చలే ప్రతిరోజు జరగానికి ప్రతి నెల జరగానికి మార్చి నెల సోమవారం నేర్చు మిడోడే మంగళవాడు నేర్చు వేయి తిందే ఇది ఎవరు పెట్టేస్తారు దినం కానీ ఓడి వచ్చే సంవత్సరంకెల్లా సేమ్ మార్చి నెలే జరిగినాయి సోమవారం నుంచి మిడోడే జరిగినాయి. ఏనా ఆచరించినది మరి ఏనా ఆచరించినది దినం కానీ ఆచరించినది సోమవారం నుంచి మిడోడే ఎచ్చలస్కెలా ఎచ్చల పట్టేలా బుధవారం నేర్చు మిడోడా శుక్రుడు నేర్చు మిడోడా జరిగితే జరగాలి సోమవారం నేర్చు మంగళవారం నుంచి వేయి
2026 27 28 మారు ఆహా చీవ ఇంకా జరిపియడు ఇది ఎవరు ఆచరణ పెట్టా కూడా వస్తుంది ఆచరించినవి అవునుగా దినంతి ఆచరించుతారు సోమవారం తెచ్చుంది మాసము ఆచరించుతారు మార్చి నెల అయింది సంవత్సరంతి 2025 2026 ఆచరించింది ఎవరికి ఆచారము క్రైస్తవులకు సేమ్ ఎస్ దిస్ గా శ్రమ దినాలుగా పాటించింది 40 రోజులు ఆచరణ ఇది అంటే అంబాసో పెట్టితని ఆచరించినవి కానీ దేవుడు వేస్తాని పిస్తుస్తుంది అసలు దేవుడు ఏనాంచి వేస్తేసి చికి అవినాయి నిజమైన ఉపవాసం అసలు శిశులైన ఉపవాసం అవినాయిచి నిర్గమకాండము 22వ అధ్యాయం తహరికిను నిర్గమకాండం పాస్ట్ గా వచ్చిందే నిర్గమకాండము అసలు శిశులైన ఉపవాసం గురించి మారో పూజల ప్రయత్నం కినో 22వ అధ్యాయం 22వ వచనం ఎరికిను విధవరాండ్రులైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు బాధ పెట్ట అతీదకి అమ్మబరాయి దిక్కులేని పిల్లలు వచ్చి తల్లి చంజి ఇలా గట్రి చాలా మంది మన్నిరి రీస్పచించి మన్నిరి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టాల్సిందే తర్వాత విధవరాండ్రులు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టాల్సిందే తర్వాత ఇంకో మాట ఎరుకున్నా యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం ఎరుకున్నాం అసలు ఈ దిక్కులేని పిల్లలు విధవరాండ్రుల పట్ల దేవుడు కలగాని మొదటి 27వ వచనం మొదటి 27 యాకోబు పత్రిక హెరికిదు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటంటే ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించుటై చాలు ఇప్పుడు దిక్కులేని పిల్లలు విధవరాండ్రులు దిక్కు ఇలాగటి కుకర్పుదాని విధవరాండ్రులకే పరామర్శించినకి తర్వాత మత్తయి సువార్త మారు హేరికినో ಇವರನ್ನ ಪರಾಮರ್ಶಿಂಚಿ ಏನಿಗೆ ಆದುಕೊಡಿನಾಯಿ ಏನಕ್ಕೆ ಆದುಕೊಡಿದಿರಿ ಏನಿಗೆ ಆದುಕೊಡಿనాయి సొక్క ఇలాతి నే విధవరాండ్రులకి తర్వాత దిక్కులేని పిల్లలు మీరు ఏనికి ఆదరించకూడదు వేస్తుంది ఏనికి ఓదార్చుదేవి లేదా ఏనికి ఆదరించకూడదు ఏనికి వేసిన శిక్షకి దిక్కులేని పిల్లలకి తల్లి తండ్రి ఇల్లు కాబట్టి నేను సొక్క ఎత్తింది ఏమనకి చింజల తక్కి రాంద ఇల్లే కాబట్టి రాంద ఎత్తింది ఏవసి బయట మంచినెసి కాబట్టి ఇజ్జత్ వచ్చాహ మరి సొక్క తురువికి ఉండ తీసాహ ఇలాకి పిస్తీందే ఈ జీనిస్ ఇవరి గురించి ఎక్కువ పట్టించుకోడిసి దేవుడు దిక్కులేని పిల్లలు విధవరాండ్రుల పట్ల ఇది ఎవరు ఎక్కువగా ప్రేమించాము ఇది వెసిజన్స్ అసలు శిశులైన ఉపవాసం హజ్జిన ఎరికిదు మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం అంటే 40 వరకు ఎరికిను మత్తయి సువార్త పాస్ట్ చదువుదు నేను ఆకలిగొంటిని నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి అయితే ఫస్ట్ నుంచి చదివేద్దాం నేను ఎక్స్ప్లెయిన్ ఇయాತು ఇబహరికిదు ఏనాయి జినిసికి 35 వచనం అంటే చదువు నేను ఆకలిగొంటిని ನಾನು ಹರಕೆ ಆಹಾ ಮಚ್ಚೆ మీరు నాకు భోజనం పెట్టి ನಂಗೆ ಭೋಜనం పెట్టతేರಿ దప్పిగొంటిని ನಂಗೆ ಏಸ್ಕೆ ಆಹಾ ಮಚ್ಚೆ నాకు దాహము తీర్చతేరి పరదేశినై ఉంటిని ನಾನು ಪರದೇಶ ಆಹಾ ಮಚ್ಚೆ నన్ను చేర్చుకొంటిని ನಂಗೆ ಇಜ್ಜು చేర్చుకొడతేರಿ దిగంబరినై ఉంటిని ನಾನು ಸೊಕಾಯಿಲಾನ ನಾಗಡತೆ ಆಹಾಚೆ నాకు బట్టలు ఇచ్చితిరి ನಂಗೆ ಸೊಕಾಯಿ ಕೊರಕಯ್ಯತೇರಿ రోగినై ఉంటిని ನಾನು ರೋಗಂತ ಮಚ್ಚೆ నన్ను చూడవచ్చితిరి ನಂಗೆ మన ಹೆರಿಕೆಯಲ್ಲಿ ವಾತೇರಿ చెరసాలలో ఉంటిని ನಾನು జైలుత మచ్చే నా యుద్ధకు వచ్చి నా జైలుత మచ్చే ಹೆರಿಕೆಯಲ್ಲಿ వాతేరి అందుకు ఇంజహ నీతిమంతులు ఏనా ఇంజనీర్ కే ప్రభువా ఎప్పుడు నేను ఎప్పుడు హత్య ఆతతి ఎచ్చల నేను ఏస్కే ఆతతి ఇంజనీర్
నీకు ఆహారం ఇచ్చితిమి, మాకు ఎచ్చల నీకే ఒండ రొట్టి జాయు జాడ తొమ్మి నీవు దప్పికొనుట నీకే నేను ఎచ్చల ఏస్కి హక్కి ఆహాంచి మాకు ఎచ్చల ఏయు తొమ్మి. అప్పుడు పరదేశి చూచి నన్ను చేర్చుకుంటిమి, నిన్ను చేర్చుకుంటిమి. నింಗೆ ಎಚ್ಚಲ ಮಾಪು చేర్చుకొడతమే ప్రభు మరి నా యుండుట చూచి ఎచ్చల నేను సుఖ అయినా కడతా హాంచి మాపు ఎచ్చల సుఖ అయ్యా తొమి. అప్పుడు రోగి నా యుండుట ఎచ్చల నేను రోగం కడతా హాంచి శరస్థానాలు ఉంటాయి అయినను ఎచ్చల నేను జైలితమచ్చి చూచి మాబు మెసాజోమి నీ యొద్దకు వచ్చితిమని నితాణ వాహనం అడిగెదరు. అందుకు రాజు రాజు మికిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎవరికి కిత్తరి కాబట్టి నాకు కియతి లెక్కే ఎవరికి కిత్తరి కాబట్టి అమర కిత్తరి బీదలు కిత్తరి లేదా దిక్కులేని పిల్లలు కిత్తరి లేదా విధవరాండ్రలో కిత్తరి అమర కిత్తి లెక్కకే విధవరాండ్రులను దిక్కులేని పిల్లలను నేను కనికరిస్తే ప్రేమిస్తే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవునినే ప్రేమిస్తున్నట్టు. దిక్కులేని పిల్లలకి విధవరాండ్రులకు నువ్వు ఆహారం ఇస్తే ఎవరికి భోజనం పెడుతున్నట్టు? అమరకి భోజనం ఏం లెక్క? దేవుడికే నేను రాండా ఏం లెక్క? నేను దిక్కు ఇలా గట్టి కొకరిపోదాని నేను సుఖద్రువికి అనుకో, అమరాయి సుఖద్రువికి ఏం లెక్క? దేవుడు సుఖ కుట ఇది లెక్క. ఈ రోజుల్లో మారు సుఖం కొట ఈయన గిఫ్ట్ గా, కానీ కుక్కరిపోదా దిక్కు ఇలా పెట్టి కుక్కరిపోదాకి నేను సుఖ తురువికి ఇచ్చి ఏసు ప్రభుకి లేదా దేవునికే నేను గిఫ్ట్ వేస్తే సుఖ. బీదలను కనికరించువాడు ధన్యుడు. బీదలకు అప్పు ఇస్తే దేవునికి అప్పు ఇచ్చినట్టు. ఇది సామెతల గ్రంథం 19:17 మంది రాసుకోడు. సామెతల గ్రంథం 19:17 సామెతల గ్రంథం 19:17 బీదలకు అప్పు ఇచ్చువాడు దేవునికి అప్పు ఇచ్చువాడు. ఇది అంటే బీదలకి లేదా దిక్కులేని పిల్లలకి విధవరాండ్రులకు నేను ఏనాస్కే సహాయం కిట్టి సరి దేవుడికే హితి లెక్క. నేను ఏ హితివా దేవునికే హితి లెక్క. అవునుగా? కాబట్టి అసలు శిశలమైన మన ఉపవాసం ఇది ఏం చేసి మరి బా ఇల్లే కదా అసలు శిశలైన ఉపవాసం నుంచి బా ఇల్లే కదా అని చెప్పిజరపులా 40 వచ్చిన వరకు హచ్కి అసలు శిశలైన ఉపవాసం ఇబా ఇల్లే కదా, ఇదే నిజమైన ఉపవాసము, ఇది మన్నాయి కదా, మరి నేను తోస్తున్నాయి కదా నీ దగ్గరికి అతరించు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-8 వచనాల వరకు చదువుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-8 వచనాల వరకు ఒక్కొక్క మాట మీరు చదివిసాను ನಾನು ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అతనికి టైం ఇల్లే కాబట్టి ఉపవాసం ఉండగా ఇబ్బా హెరికిదు యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం ఉంటాయి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. చాలా మంది ఆ రోజుల్లో ఉపవాసం మంచినవి. అసలు ప్రభువా మాకు ఉపవాసం మంచినం కదా, నీ కొరకు ఇచ్చక తిన్నానా ఇచ్చక ఉపవాసం మంచినం 40 దినాలుగా నేను మంగేనంతకి కర్మ మెసేజ్ అవుతుంది ఇంజనీర్కి చాలా మంది వెంటనే ఇంజనీర్కి తర్వాత మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునక నీవెందుకు లక్ష్య పెట్టవు మంగేనాతకి ఏరికి అవుతుంది ఇంజనీరింగ్ అని అందురు. మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారము చేదురు. ఇక ఉపవాసం కిదరి ఇతర వ్యాపారం కిదరి, ఇతర ఉపవాసం కిదరి ఇతర జాత్రాణ హజరి. అవును కదా సింహ ఇతర చర్చిత మాదిరి అతల ఏకమాకిదరి. ఆ రోజుల్లో క్రైస్తవులు ఏనాంజినరి ఉపవాసం మంచినం కదా, మరి ఏనాతకి ఎరికి హింజోతి
ప్రాణం హత్తుని హెచ్చక తిన్నాన మంచి నమ్మి 40 రోజులు వచ్చి మామూలు విషయమా? 2 రోజులకి 3 రోజులు. నేను ఒక్కసారి ఉదయం అంటే సాయంత్రం 6 గంటల వరకు నేను తిన్నాను మా చిచ్చి నేను గ్యాస్ తిక్కుతూలే హాజీ ఈ రోజులు కవి నేను ఉపవాసం మన ముజి బోధించింది. నేను కరెక్ట్ టైంతో తిన్నా సరి హాజీ తెలిసి డాక్టర్ గారు అసలు సిసలైన ఉపవాసం ఇది. ఏనాయి దిక్కులేని వారికి ఆదుకోవడం, పరామర్శించడం. ఏదైనా చూసి యాకోబు 1:27 అసలు భక్తి సరైన ఇచ్చికి దిక్కులేని పిల్లలను విధవరాంటలను పరామర్శించుటయే ఇచ్చి ఏది కదా భక్తి. భక్తి ఇచ్చి సరి మరైనా జరుపుతాయి. గోనె బట్ట వేసుకుంటా వంటారా అందైనా తినానా దేవుని సన్నిధానంతో పుల్లవారాజ ఉపవాసం కమంతున్నాయి జరుపుతాయి భక్తి సార్. ఎదిగి భక్తి ఏది భక్తి ఏది భక్తి ఆయన చేసి నేను పుష్టిగా తినము జహా నేను అబారకీము నేను పుష్టిగా తినము. చాలా మంది వండ ఇలా కట్టమన్నారు కదా వండ పెట్టాము. ఏది కదా ఉపవాసం నా నిజమైన ఉపవాసం. నేను ఆకలి తీర్చాము. చాలా మంది కుక్కర్ పూజ ఆకలిగా మంచి అనేది బ్రిడ్జిడోక లేదా ట్రైన్ స్టేషన్ కాన రిస్పచించి మంచి అనేది ఎవరు ఆకలి తీర్చము. నేను ఆకలి గడయ్యానే ఏది నిజమైన ఉపవాసం అని చేసి నెక్స్ట్ ఆ తర్వాత మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మా ఇజ్జమని కమ్మగట్రా నాకు కఠినంగా ఇతర మారు ఉపవాసంలో అయినాయి. ఏదేని భక్తి ఎవరు తీసుకొచ్చే స్వేచ్ఛ ఇట్టిందే కదా భక్తి. నెక్స్ట్ మీరు కలహపడుచు వాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం అంది మంజరి మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ముందురు. అట్టి ఉపవాసము ఉండరా? మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలంకి మీరు మంచిగా ఉపవాసం నాకు అనుకూలంకి మీరు కర్మమే గడతేవి జాలి పడా గడతేవి నీ ఇజ్జో కమకిని కమగటండే మీరు గొడ్డులే కమకి కింజరి మీరు అసలు జాలి ఇల్లే గుణం ఇల్లే. మీరేమో మీరు కంఠస్వరాలు పైన మని కదా కంఠస్వరాలు ఏమయ్యేంతగా కంఠధ్వని పరలోకంలో వినబడే అంతగా పరలోకంలో చప్పట్లకు వేచి పాఠానికి రాతూ తెరి ఉపవాసం మంచి నాతో మించి. కానీ నెక్స్ట్ కింద నుంచే అక్కడ నుంచి కింద నుంచి 5 నుంచి కంటిన్యూ చేసే అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? నాంగే అనుకూలంకి మీరు అనుకుంటే జరి మనుషుడు తన ప్రాణమును మనిషి తన ప్రాణము బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని పట్ట కట్టుకొని గోనెకి అనమాట. ఇంకా ఒకప్పుడు ఉపవాసం మంజలిచ్చి గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని బూడిదది ఇంకా వేసుకుంటామా కూర్చొని బూడిదే ఏది ఉపవాసం. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరును ఉపవాసం యెహోవా స్వీకరించకూడనేసి మన స్వీకరించకూడనేసి అంగీకరించిన రీతి అనుకుంటే దుర్మార్గులు కట్టిన కట్లయు అసలు సీసలైన దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటము కాడిమాను తీయుటయు బాధపడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్పరచుకున్న ఉపవాసం. ఇదే కదా నేను ఏర్పరిచిన ఉపవాసము. ఇది కదా తర్వాత నెక్స్ట్ 8వ వచనం అయిపోయింది. లేదు 7వ మాట నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు హెరికిదు అంబి మరి హెరికితాయి మాట
అన్ని ఎరిగితాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వరకు ఎరిగితాయి. ನಾನು ಆಕಳಗ ಮಚ್ಚೆ ಒಂಟ ಹಿಯತೆರಿ ನಾನು ನನಗೆ ಎಸ್ಕೆ ಹಾಜಾಚೆ ಎಸ್ಕಿ ತಕ್ಕಿ ఏ ಹಿಯತೆರಿ ಇಜಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಸಿರಿಸಿ ಎಚ್ಚಲಿಯತಂ ప్రభువా నేను ఎచ్చలా వంట తెచ్చి ప్రభువా ఎచ్చలే ఈ గొస్తి ప్రభువా నింಗೆ ఈ హాజు కదా ఇంజనీర్ నీతిమంతుడు కానీ ಏನಾಗಿನಸಿ ದಿಕ್ಕು ಇಲಾಗಟ್ರಕ್ಕೆ ನೀರು ಅದು ಕೊಡ್ತೀರಿ ಇದು ನಂಗೆ ಇಯದಲೆಕ್ಕೆ ఇది వెస్తతసి ఇదే ఇంబా సే ఏది వెసినిస్ అన్నమాట. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను ఇంబా ఇది దిక్కుమాలిన బీదలను ఎర్కే కంట ఆచిగా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు ఏనికి నేను ఇజ్జో ఎవరైనా తచ్చకూడదు తెలుస్తుంది. దిక్కులేని పిల్లలను ఏనికి నేను ఇచ్చి తచ్చకూడదు. ఉండయ్యలే కదా నేను చెప్తుంది సొక్క తురికియలే కదా సొక్క గజాజానే సొక్క నేను బాగా హక్కి మహాజాంచి నాను రోజు చింజిమా నేను అంబిత్ర అంద పెట్టాయించిక మారు రోజు చింజినక్కి మంగే అయినస్కే హక్కి విలువ తెలుసు. రోజు చిచ్చివా లాయి మీద కూడా మంగే దొరకతీవా కరెక్ట్ టైం తో మీద కూడా 7 గంటల తక్ హక్కి ఆహాన ఓడలా ఈ సేమ్ టైం హక్కి ఆహాన ನಾನು ಈ ಮಧ್ಯಾಹ್ನ ನಮಸ್ಕಾರ ಅಲವಾಟ ಆಚೆ ಏನಾದ್ರೆ ಸ್ಕೂಲ್ ತ పెట్టింది కాబట్టి మీరు అలవాటు ఆలుతేవి అలవాటు వచ్చారు మధ్య నమస్కారం అలవాటు ఆచి ఈ హక్కి వేస్తూ బండి వేస్తూ సీజన్ నీ హక్కిని ఎవరి రోజంతా పెట్టా ఊరి 2 రోజులంతా పెట్టా ఊరి వారం రోజులు పెట్టా ఆ పరిస్థితి అయినాయి. అవును క్యా అయ్యా 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 రూపాయి 2 రూపాయలు ఇయ్యము ఇది అడిగేడు వెళ్తా మిస్సినాయి కా చాలా మిస్ అవ్వయినా ఎవరి బెట్టా అతి తినరి బెట్టా అతి తినోరి కాబట్టి దిక్కులేని దిక్కులేని అక్కడ నుంచి చదవండి. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు కనబడినప్పుడు సుఖాన్ని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ఇది కదా నాకే ఇష్టమైన ఉపవాసం ఇప్పుడు ఏదైంది అనుకోండి నేను హక్కితోడు యాజహ అర్ణ బస్తాయేమో ఇజ మిగ్లాజహ ఏ అర్ణ ఒర్లించింది కరెక్ట్ మంచి మంచి ఆలోచన చెప్పావు. ఒర్లించి తినిపికి నేనేమో చర్చితవాహ గోనె బట్ట వేసుకొని 40 రోజులు ఉపవాసం ఉంటావా. ఒకవేళ నేను ఉపవాసం అంటే కాచి నేను ఎలా అన్నాం గాని నిజమని మంచిని ఎవరికి వచ్చాయ్యా ఎవరి కడుపు నింపహా నేను ఉపవాసం అన్నా ఏదైతే ఉపవాసం నాన్న చేర్చుకోండి తప్ప నేను ఏమో తిన్నా నైచ కడి ప్రభువా 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 అని అనేకులందరూ ఏదన్నమాట. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టి నిస్కేబా ప్రభువా ప్రభువా అని అనేకులు పిలుస్తారట. ఎవరు లక్ష్యం పెట్టి నిస్కి మీరెవరో నేను ఎరగను మీరు ఏనికి ఉపవాసం వచ్చారా నా ఏనికి బైబిల్ తో రాసుకుంటారా ఇది అడగనిస్కా అసలు సిసలైన ఉపవాసం బీదలకు ఆహారం ఇవ్వటం బట్టలు ఇవ్వటం ఇది నిజమైన ఉపవాసం ఇది యేసయ్య గ్రంథంతో రాసిపెట్టి మీరేమో ఆకలిగా మంచహ ఇజ్జేమో బస్తా బస్తా నింపి మందరికి నాను నీకే చేర్చుకోవడం నీకే పరలోకం ఇయ్యో ఇది కరెక్ట్ గా వేసింది అనేసి. అవునుగా ఈ రోజుల్లో పరలోకం హజరతకి ఉపవాసం మంచ హాజరు వీడియో ఎరిగితే గత సంవత్సరం జరిగింది వీడియో ఎరిగితే ఒక పాస్టర్ గారు ఉపవాసం మాత్రం పరలోకం హాజరించి కఠినంగా మాట జరిగియలే ఎలా వచ్చేది 100 మంది వచ్చేది ఏ వీడియో ఇస్తారు కదా. ఈ రోజుల్లో ఇలా ఎందుకు ఉపవాసం ఉండకూడదు ఉండవచ్చును ఉపవాసం అన్నా కానీ నీ ఇజ్జత్ రాందా బయట రకియా ఇలాగట్రకియా ఈహా ఉపవాసం అన్న ఏలాడికి ఈహా ఉపవాసం మందలాడికి నేను మందలాడుద్ది. కాబట్టి అసలు శిశులైన ఉపవాసం ఇది జమారు పుచ్చిందే నేను అసలు ఏనా అతకి హక్కి నీ బండిది హావికిది నేను పుల్లుగా తిన్నా బీదలని ఆదరించా నేను పుల్లుగా చింజా దేవుని సువార్తకియా అంతేగాని నేను తిన్నానా మత్తుసా గేస్టిక్ బాధతోలే గుండె ఆగా హాహాజలి నీకే దేవుడు వెళ్తూ ఉపవాసం యాదోసి నీకే ఈ రోజుల్లో తిన్నా సరి అనారోగ్య సమస్యలు వాను కరెక్ట్ టైం గా చిచ్చిందే
गुंडे एफेक्ट इसके वाने ये ನೀನು ಸరైన ಸಮಯ ಅಂತ ಚಿಂಜಿలో ತಬುಲಾ డాక్టర్ గా వేస్తాను సూచనలు నేను సరైనటి బాగా గుండె నొప్పి వాహినే నేను డాక్టర్ ఆఫ్ సర్చ్ ఇచ్చి నేను కరెక్ట్ సమయంతో చింజిలో తినము అవునుగా ఈ రోజుల్లో ఎలాంటి మంది తినాలి కాదు కాబట్టి ఉపవాసం అని తినాలి కాదు కాబట్టి పుష్టిగా తిను వాక్యం వేసాలి ప్రయత్నం తిను పుష్టిగా తిను సువార్త ప్రకటించును పుష్టిగా తిను బీదలు కనికరించును ఏంటి విధవరాండలు కనికరించును ఇది కదా నిజమైన ఉపవాసము ఇది ఎస్ఐ గ్రంథంతో సీరియస్ అవునుగా కాబట్టి అసలు శిశులైన ఉపవాసం సరి ఇది అంతే తప్ప మనుషులు కల్పించిన ఉపవాసాలుగా పాల్గొని చాలా మంది తమ మరణానికి కూడా వెనకాడటం లేదు యేసు ప్రభు మచ్చేసండి ఏ గొసాలో ఆమె టీ గొసాలో బిస్కెట్ గా చింజాలో ఈ రోజుల్లో బిస్కెట్ ప్యాకెట్లుగా జేబులో పెట్టా చించి టీ గొసి దొమ్మ బండి మన క్యాకొటి ఉపవాసం చేయలేదు ఈ రోజుల్లో ఏంటి మన రుచికి యేసుక్రీస్తు కిట్టేసి కాబట్టి మా ముసుకెలా 40 రోజులు మర్చిందే ఏమి లేక అన్నమాట యేసుక్రీస్తు సిలువ డేకితేసి కాబట్టి మా ముసుకే డేకినమే ఏమి లేక ఇచ్చి డేకదు చెప్తే ఏనికి డేకదు బాధలక ఉర్రి వెళ్తావాను అసలే వారు ఇలాగ డేకాయి ఉపవాసాలు వేస్తే మన్నాయి అసలు మన్ని విధానం మన్నే ఏనికి మనకి నేను వాక్యం వచ్చాయి కదా ఏదనమాట ఉపవాసం భక్తిగా మన్నా ఏం చేయాలి ఏనికి మన్నాయికి బా వెసింజన్ ఓడే సిలువ నేను నీకు ఒక సిలువ నేను ఇచ్చి ఉన్నాను నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపు చేసి కదా వెంబడించు చేసి అసలే మారుతి డేక వెంబడించినాయా ఈ రోజుల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున మాకు చూడండి అసలే సిలువతి డేక రోడ్డున డ్రిచ్ ఏది కేదాని భావం ఎలా అర్థం కాకుండా మరి ఏది ఉర్రి బాధలుక ఉమ్మివేతలక క్రైస్తవుడైనందుకు బాధలు ఏదానికి ఏమో అని నువ్వు బాధలుక కష్టాలు కోర్చుకోవడం సరి యేసుక్రీస్తు సిలువతి డేకామని లెక్కి ఏది సారాంశం ఓడే ఇంకా పండగల విషయాల్లో భక్తిగా ఎలా ఉంచాలా అసలు సిసలైన పండగ గురించి మనకి ఆదివారం పూట వెసిజన్స్ రొట్టె ద్రాక్షారసం ఓడే కొన్ని మాతానంటే ఏమైనా రుచికి వాకి ఊరేనారు కదా ఇంజనీర్ కదా ఏనా తక్కియాయి అన్ని దాని వెనకాల కొత్త నిబంధన నిజ స్వరూపం కలగామని పండగల వెనకాల అసలు సిసలైన పండగ ఉపవాసాల వెనకాల అసలు సిసలైన ఉపవాసం ఏంటి కానుకల వెనకాల అసలు సిసలైన కానుక నువ్వు అర్పించుకోవాలి దేవునికి తర్వాత ఆ డబ్బులు తర్వాత సాక్ష్యం వెనకాల అసలు సిసలైన నిజ సాక్ష్యం ఒకటి ఉంది ఎలాని మన్ను ఎవరు పుచ్చిందే అవునుగా ఇవాకి కోరి ఎవరికి కోరి ఎవరి ఇంట్లోకి చాలా మంది మంది ఇంజేయలేదు కాబట్టి అసలు శిష్యులైనది వెనకాల మంది ఈ సబ్జెక్ట్ పుచ్చిందే మారో ఇలా సత్యవాక్యంతో నడలాడినాయి కాబట్టి